హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజులలో అందరికీ చిన్నలు పెద్దోళ్ళు అని తేడా లేకుండా ఈ వైట్ హెయిర్స్ అనేది చాలామందికి వస్తున్నాయి. దీనికి దీన్ని వైట్ హెయిర్ను బ్లాక్ హెయిర్గా మార్చుకోవడానికి మేము టిప్స్ చెప్తాము. దాన్ని ఫాలో చేయండి ఒకసారి మీరు. ఇది 100% వర్క్ అవుతుంది, మీకు చాలా బాగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ మాందారాకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ. ఈ మాందారాకు ఆకులను తీసుకోవాలి. మనం ఇప్పుడు పావు కిలో నూనె తీసుకున్నాం అనుకో, 250 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాం అనుకో, దీంట్లో గుప్పెడు అంటే మనం ఇట్లా చేతితో పడతాం కదా, ఈ విధంగా కొన్ని గుప్పెడు అనేది ఆకులు తీసుకోవాలి. దీన్ని మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత దీంట్లోకి మాందారాకు, అదేవిధంగా ఒక మాందార పూలు ఉంటాయి కదా, దానికి పూసిన పూలు, ఆ మాందార పూలు తీసుకురావాలి, ఒక 5-6 గల. ఇంకోటి కలమంద గుజ్జు ఒక రెబ్బ తీసుకోవాలి. తీసుకొని దాంట్లో లోపల వైట్ గుజ్జు ఉంటుంది కదా, దాన్ని తీయాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా ఒక గుప్పడంత తీసుకోవాలి. మనకు ఈ విధంగా ఈ సైజు ప్రకారం మనం ఇట్లా తీసుకోవాలి. అంటే మనం 250 గ్రామ్స్ వేస్తున్నాం కాబట్టి దీని సైజు తీసుకోవాలి మనం. తర్వాత ఆనియన్ ఉంటుంది కదా పొట్టు, ఈ ఉల్లిగడ్డ పొట్టు అనేది తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్. దీన్ని కూడా ఒక గుప్పడంత తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే, ఆయిల్ ఎక్కువ ఉంటే దానికి డబుల్ వేసుకోవాలి. మేమైతే ఒక 250 గ్రామ్స్ ఆయిల్తో మేము చేస్తున్నాం కాబట్టి పావు కిలో నూనెతో ఈ విధంగా కొలతలతో మేము చూపిస్తున్నాం. అలాగే మెంతులు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. మెంతులు ఒక 2 స్పూన్లు. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మేము దీని ప్రాసెస్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందని చూద్దాం. ఇప్పుడు ఈ 6 పదార్థాలు మనం ఒక పాత్రలో వేసుకోవాలి. అన్నీ మనకు కావాల్సినవన్నీ 6 పదార్థాలు ఒక పాత్రలో మనం వేసుకోవాలన్నట్టు. ఈ విధంగా వేసుకొని మెంతులు కూడా అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను కూడా తీస్తున్నాం ఫ్రెండ్స్. మేము కరివేపాకు, మాందారాకులు, మాందార పువ్వులు, కలమంద గుజ్జు, ఉల్లిగడ్డ పొట్టు, ఇవన్నీ తీసుకొని ఒక పాత్రలో వేసుకొని చెప్పినాం కదా, మేము ఈ విధంగా ఈ బాటిల్ పారాషూట్ ఆయిల్ ఉంది కదా, ఈ పారాషూట్ ఆయిల్ తీసుకోవాలి. దీనికి మేము ఎన్ని గ్రామ్స్ తీసుకున్నామంటే మీరు చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మేము చూడండి ఫ్రెండ్స్, 250 ml వేస్తున్నాం. మేమైతే మీకు చూపిస్తాం క్లియర్గా. మేము ఇవి వేసే క్వాంటిటీ 250 mlకి మాత్రమే పారాసిటమాల్ వాడుతున్నాం మేము దీంట్లోకి. ఓకేనా? ఈ విధంగా ఇది వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది దీంట్లో పోసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తం పోసేసేయాలి. దీంట్లో ఆయిల్ మొత్తం పోసిన తర్వాత చిన్న మంట పెట్టుకొని, ఆ చిన్న మంట పైన దీన్ని మనం వేడి చేస్తూ ఉండాలన్నట్టు. అవన్నీ ఏమైతే అంటే ఈ ఆయిల్కి మొత్తము బ్లాక్ అయ్యి చిక్కగా అయితే అన్నట్టు మొత్తం మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మేమైతే చూపిస్తున్న విధంగా మీరు చేసుకోండి. ఇది 100% వర్క్ అవుతుంది మీకు. ఎందుకంటే బయట దొరికే కెమికల్స్ వల్ల మన హెల్త్ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఇది మన న్యాచురల్ అన్నట్టు. ఇది చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. మనకు అంటే బయట నుంచి ఎక్కడనో కాదు, మన దగ్గర ఉండే పదార్థాలతో చేస్తున్నాం మనం ఇది. మేమైతే స్టవ్ అంటించాము. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, ఈ విధంగా చిన్న మంట, మేము చూపిస్తున్న విధంగా చిన్న మంటతో ఒక 20 నుంచి 30 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. చిక్కగా పడాలి, ఈ ఆయిల్ అనేది చిక్కగా రావాలి. ఇవన్నీ ఈ విధంగా ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని కాసేపు ఒక పక్కన పెట్టేసుకోండి. ఇక సిమ్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కొద్దిసేపు ఒక 20 మినిట్స్ తర్వాత అప్పుడు చూడండి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా చూడండి. మూత కూడా ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి. 20 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే చిన్న మంట పైన పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఒక 45 మినిట్స్ తర్వాత ఆ ఆయిల్ అనేది చిక్క పడుతుంది. అప్పుడు చిక్క పడుకున్న తర్వాత మనం దింపేసుకొని ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని అడవేసుకోవాలి. ఈ నూనె అనేది మొత్తం అడవేసుకోవాలి. ఒక క్లాత్ ఉంటే క్లాత్లో పెట్టి లాస్ట్లో ఇది ఉన్నది కదా, ఇది మరిగి మొత్తం క్లాత్లో వేసేసుకొని అడవేసేసుకోవాలి. ఈ విధంగా ఈ కలర్ వస్తుంది ఆయిల్. ఈ ప్రకారంగా మనం చేసుకోవాలన్నట్టు. చేసుకొని ఇది చల్లగైన తర్వాత రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తలకు పెట్టుకొని అప్లై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా పెట్టి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకో, ప్రతిరోజు మీకు కొన్ని డేస్లోనే పర్మనెంట్ సొల్యూషన్ అంటుంది.
ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం తల మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకొని కొంచెం ఇట్లా మసాజ్ టైప్ చేసుకొని ఒక 5 మినిట్స్ అంతే చేసుకొని వదిలేసేయాలి. ఇలా మీరు రోజు పెట్టుకున్నారంటే మీరు కొన్ని రోజుల్లోనే మొత్తం ఈ వైట్ హెయిర్ మొత్తం బ్లాక్గా మారుతుంది. ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఇది. ఫ్రెండ్స్, మొదటిసారిగా మా ఛానల్ మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.